సో, దేవుడితో మీకు 2 రిలేషన్స్ ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్. సో, మిగతా వాళ్ళందరితో పాటు కలిసి మీరు దేవుడిని ఆరాధిస్తారు. అదొక రిలేషన్‌షిప్. తర్వాత రూమ్‌ని క్లోజ్ చేసేసుకొని కంప్లీట్ క్లోజ్డ్ లాకప్ చేసుకొని. వనవాసం అంటే ఏంటి? రాముడు వనవాసం చేశాడు. పాండవులు వనవాసం చేశారంటే ఏంటి? కంప్లీట్ క్లోజ్. బయట సర్క్యూట్‌కి, ఈ డిస్ట్రాక్షన్స్‌కి, ఈ సోషల్ మీడియాకి, సో, పాండవులకి గాని, రాముడికి కానీ ఆ సోషల్ మీడియా నుంచి ఆ డిస్ట్రాక్షన్ కలగకుండా ఉండటం కోసమే కదా! క్లోజ్డ్ ఒక ఒక ఏరియా, ఒక ఎన్వైర్న్‌మెంట్ పెట్టింది. సో, మీ జీవితంలో కూడా మీ ఫ్రెండ్స్ నుంచి కట్ ఆఫ్ అయిపోయింది, రిలేటివ్స్ నుంచి కట్ ఆఫ్ అయిపోయింది అంటే గుడ్. మంచి కోసమే. దేవుడు చాలా మిమ్మల్ని దగ్గరగా తీసుకోవాలని. ఎన్నో కష్టాలు పెడతాడు ఎందుకు అంటే, దాని నుంచి ఒక సొల్యూషన్ మీరు వెతుక్కొని, ఆ సొల్యూషన్‌ని 10 మందికి మీరు చెప్తారు అని. నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. చాలా సార్లు చెప్పాను. నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఆ నెసెసిటీ, ఆ ఛాలెంజెస్, ఆ ప్రాబ్లమ్స్ మీకు ఎందుకిస్తాడు? యూ హావ్ టు ఫైండ్ ఔట్ సొల్యూషన్స్ విత్ సంథింగ్ దట్ ఈస్ లయింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ యువర్ ఇయర్స్. ఈ 2 చెవుల మధ్య ఏదో ఉంది లోపల.